అందరికీ నమస్తే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా తెలంగాణ నీళ్ల కోసం గోసపడ్డది, నీళ్ల కోసం ఆగమైంది. మన నీళ్లు మొత్తం కూడా ఆంధ్రాకి తరలిపోతా ఉన్నాయి. ఇక్కడ మోటార్లు పెట్టాలి, బాయిలు తీసినా కూడా ఆ మోటార్లు గాలిపోతున్నాయి. కరెంటు చక్కగా లేక నీళ్ల కోసమే ప్రధానంగా మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం ప్రస్థానం ఏదైతే ఉందో సాధించుకున్నాం. దాన్నిగా సాధించుకున్న తర్వాత ప్రాజెక్టులు కట్టుకుంటా ఉన్నాం. సరే, అప్పు అయితే అప్పు అయింది. కాళేశ్వరం కావచ్చు, దానికి సంబంధించి దాని కింద ఎన్నో ప్రాజెక్టులు, మేడిగడ్డ, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్, సో ఇట్లా చాలా కట్టుకున్నాం. ఆ తర్వాత సీతారామ ప్రాజెక్టు కట్టుకున్నాం, దాని కింద తుపాకులు గూడెం కట్టుకున్నాం. ఇట్లా అనేకమైనటువంటిది నీళ్ళని పోగు చేసుకునేటటువంటి ప్రయత్నం చేసినాం. తర్వాత అంటే ప్రధానంగా రైతు కోసం ఏం చేయాలి, రైతు చక్కగుంటే ఏం చేయాలి, ఆయా ఎకరం రేట్ ఎంత ఉన్నది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి భూమి ఇలా పెరగాలంటే మనం ఏం చేయాలి, రైతుకి పిల్లనిస్తలేరు ఎవరు, రైతుకు పిల్లనివ్వాలంటే ఏం చేయాలి, అసలు రైతు కుటుంబాన్ని ఎట్లా ఆదుకోవాలి, రైతుని ఎట్లా ఆదుకోవాలి అనేటటువంటి ప్రధాన అస్త్రంగా తెలంగాణ ఉద్యమం సాగింది. తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత కూడా ఇవే ఆలోచనలు. దానిలో భాగంగానే పుట్టింది గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు బంధు. వాస్తవాలు మాట్లాడుకోవాలి, ఉన్నది ఉన్నట్టు చెప్పుకోవాలి. తెలంగాణ వచ్చిన తర్వాత రైతులను ఎట్లా బాగు చేస్తే బాగుంటుందని చెప్పిన ఆలోచనలో వచ్చినటువంటి మొదటిది రైతు బంధు. తర్వాత ఒకవేళ రైతు చనిపోతే ఏం చేయాలి, రైతు చనిపోతే ఆ కుటుంబానికి ఏంది భరోసా, ప్రభుత్వ ఉద్యోగం లేదు, ఇంట్లో చూసుకునే దిక్కు లేదు, ఏం చేయాలి, కనీసం ఒక 5 లక్షల రూపాయలైనా సరే ఆ ఫ్యామిలీకి, అంటే ఆయన దశదిన కర్మలు అయిపోయేసరికే ఒక 11 రోజులకే ఆయనకి పైసలు రావాలి, రైతు కుటుంబానికి పైసలు రావాలని చెప్పి ఒక 5 లక్షల రూపాయలతోటి ఇవ్వాలని చెప్పి మాత్ర కార్యక్రమం రైతు బీమా మొదలైంది. దీనికి ఎల్ఐసి ప్రీమియం కట్టిరు ప్రతి రైతుకి. ఆ తర్వాత ఏం చేయాలి, 24 గంటలు నీళ్ళు ఇచ్చేటటువంటి ఉపాయం చేయాలి. ఇట్లా ఈ రెండు రైతుకిస్తే ఒక్కసారి ఆలోచన చేయండి. రైతు బంధు పెట్టుబడి ఒక్కొక్క పంటకి ఓ ఎకరానికి ఒక 5,000 రూపాయలు ఇస్తే ఎంతో కొంత చేదోడు వాదోడు అవుతుంది. ట్రాక్టర్ ఆయనకి పైసలు ఇవ్వడానికో, లేకపోతే నాటేసిన వాళ్ళకి ఇవ్వడానికో, కలుపు తీసిన వాళ్ళకి ఇవ్వడానికో, ఇట్లా ఇవే కదా వాళ్ళకి పైసలు పనిచేస్తాయి ఎంతో కొంత అని చెప్పి 5,000 రూపాయల్ని ఇస్తా ఉంటే, మరి ఇప్పుడు అధికారం మారిన తర్వాత 2023 చివరి నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం జరుగుతా ఉంది? ప్రజెంట్ ఇప్పుడు మనం మే నెలలో ఉన్నాం. ఈ రైతు బంధుని రైతు భరోసాగా మార్చి మేము 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం అని చెప్పిండ్రు. మరి అవి ఎంతవరకు వచ్చినాయి? ఇక్కడ ఇబ్బంది పడ్డరా రైతులు, ఇబ్బంది పడలేదా? కేసీఆర్ రైతు బంధు ఇచ్చేటప్పుడు ఇబ్బంది పడ్డరా, రైతు భరోసా అప్పుడు ఇబ్బంది పడ్డరా అనేటటువంటి విషయంతో పాటు రైతు బీమా ఏమైపోయింది, ఇప్పటివరకు ఎంతమందికి వచ్చింది, ఎంతమంది రైతులు చచ్చిపోయినరు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది చచ్చిపోయినరు, 15,000 ఇస్తామని చెప్పి రైతు భరోసా తీసుకొచ్చినాం, ఓ పంటను ఎగ్గొట్టినాం, 5 ఎకరాల లోపే పైసలు ఇచ్చినాం, అనేక మందికి పైసలు రాలేదు, రుణమాఫీ చేస్తామని చెప్పినాం, ఆ రుణమాఫీ కూడా చాలా మందికి కాలేదు, రైతు రుణమాఫీ చాలా మందికి కాలేదు. తర్వాత భరోసా ఏదైతే ఉందో ఆ భరోసా కూడా రానోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏమైతా ఉందనంటే అకాల వర్షాలు వచ్చినాయి. అకాల వర్షాలు మొత్తం ముంచెత్తి తెలంగాణ వ్యాప్తంగా కూడా కురుస్తా ఉన్నాయి వర్షాలు. రోజుకి ఏదో ఒక ప్రాంతంలో రైతులంతా కూడా పంట చేతికొచ్చింది, కళ్ళాలెమ్మటి పోసుకున్నారు. 1 బస్తానో 2 బస్తానో కాదు కదా తీసుకుపోయి మన ఇంట్లో సన్సైడ్ మీదనో లేకపోతే అటుకు మీదనో పెట్టుకుందాం, ఆరబెట్టుకుందాం కాదు కదా. ఏడబోయాలి, పోస్తే నువ్వు ఎన్ని బరకాలు కట్టినా కూడా కింద నుంచి పైన నువ్వు ఎన్ని బరకాలు వేసి కింద ఎండేసినా కూడా మొత్తం తడిసిపోతా ఉన్నాయి. మా ఒడ్లు కొనండి మహాప్రభు, ప్రభుత్వం యాక్టివ్గా ఒడ్లు కొనట్లేదు అని చెప్పేసి పత్రికలలో ఎన్నో చూస్తా ఉన్నాం, సోషల్ మీడియాలో ఎన్నో చూస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో గయ్యే వీడియోలు, రైతులంతా కూడా రోడ్లు ఎక్కిండ్రు. మరి మనం చక్కగా రైతు భరోసా ఇయ్యం రైతుల కోసం, మరి పూర్తిగా రైతు రుణమాఫీ చేయం రైతుల కోసం, మరి పూర్తిగా మనం ఒడ్లు కొనేటటువంటి ప్రయత్నం చేయం, బీమా ఎంతమందికి ఇచ్చినాం అనేది ఒకసారి రైతులు ఆగమవుతున్నారు. తెలంగాణ రైతులు ఆగమవుతా ఉన్నారు. రైతుల కోసం తెచ్చుకున్నటువంటి తెలంగాణ ఇవాళ ఏమైపోతా ఉంది, ఎందుకు ఆగమైపోతా ఉన్నది? నువ్వు మొదగాలు ఇయ్యాలి కదా,
మొదగాల ఏవేవైతే రైతులకు సంబంధించినటువంటి అంశం కీలకంగా ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా సరే రైతు వెన్నుముక లాంటి వాడు, గుండె లాంటి వాడు. రైతు ఆగమైతే, రైతు ఏడిస్తే దేశం ఏడుస్తుంది అనేటటువంటి నినాదంతో మనం గత 75 ఏళ్లుగా స్వాతంత్రం తెచ్చుకున్న దగ్గర నుంచి కూడా రైతే రాజు, జై జవాన్ జై కిసాన్ అని చెప్పి పోతున్నాం. కానీ మరి ఎక్కడ క్షేత్రస్థాయిలో అమలవుతా ఉంది. మోటార్లు కాలిపోయేటి, ఆయన ఎండిపోయేటి, కరెంటు చక్కగా లేక, నీళ్లు చక్కగా లేక, రాత్రిపూట ఎప్పుడో కొద్దిసేపు కరెంట్ వస్తే, రాత్రి ఎప్పుడో కొద్దిసేపు నీళ్లు వస్తే రైతన్న ఆ పొలాన్ని కాపాడుకోవడానికి పోతే ఆడ పావుగుట్టో తేలిగుట్టో రైతన్న చచ్చిపోతే పట్టించుకునేటటువంటి దిక్కు లేదు. తెలంగాణ మొత్తం ఎండిపోయింది, నీళ్లు లేక, చక్కగా కరెంటు లేక, రైతు పెట్టుబడి సాయం ఇచ్చేటోడు లేడు. అప్పులు తీసుకొచ్చి మొత్తం బోర్లు తీస్తే అవి ఎండిపోయినటువంటి పరిస్థితి, నీళ్లు చక్కగా పడినటువంటి పరిస్థితి. మనకి రావాల్సినటువంటి నీళ్లు మొత్తం ఆంధ్ర ప్రాంతానికి తరలిపోతా ఉన్నారు. ఇంత వివక్షతకు గురైనటువంటి తెలంగాణ ప్రజలకి తెలంగాణ వచ్చిన తర్వాత అయినా సరే ఇగో కొద్ది గొప్ప వాళ్ళకి ప్రశాంతత ఉండాలని చెప్పి కొన్ని పథకాలు తీసుకొస్తే మరి ఆ పథకాలు ఇప్పుడు ఏమైతా ఉన్నాయి? వేరే వేరే దాంట్లో కోత పెట్టిన నో ప్రాబ్లం, వేరే వేరే దాంట్లో తగ్గించాలి, లేకపోతే కోత పెట్టినా కూడా నో ప్రాబ్లం. కానీ రైతుని కాపాడుకోవాలి. రైతుని కాపాడుకోగలిగితేనే రేపు పొద్దుగాల మనకి ఉంటది, రేపు అన్నం ఉంటది. ఇలా తెలంగాణ దేశం యావత్తు మన దగ్గర నుంచి వెళ్ళి వరి పోతా ఉన్నది అనంటే చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటా ఉన్నాం, చెప్పుకోవచ్చు. కానీ మరి ఈ రోజు రైతులకి ఎంతమందికి రైతు బంధు ఎందుకు రాలేదు? అనేక మందికి ఎందుకు మరి రైతు రుణమాఫీ కాలేదు? బీమా ఎవరెవరికి వస్తా ఉంది? ఇప్పటివరకు ఎంతమంది రైతులు చచ్చిపోయారు? ప్రధానంగా పంట ఇప్పుడు కొంటలేరు, కొనాలే. 7,500 కొనుగోలు కేంద్రాలు, 7,500 కొనుగోలు కేంద్రాలు, అక్కడ అధికారులు, అక్కడ గన్ని బ్యాగులు, అక్కడ వ్యవస్థ మొత్తం ఉన్నది కదా. ఎక్కడికక్కడికి ఏ సెక్టార్కి ఆ సెక్టార్కి ఉన్నది కదా. మనం కొనాలి, మిల్లులతో ఆల్రెడీ మాట్లాడుకున్నాము, ఎక్కడెక్కడ గూడెంలో పెట్టాలి, ఏ మిల్లుకి ఏమి పంపించాలి, మొత్తం ప్రణాళిక ఉన్న తర్వాత దాదాపుగా అక్కడికి పోయిన తర్వాత, కొనుగోలు కేంద్రానికి పోయిన తర్వాత 20 రోజులు 25 రోజులు కూడా పడతా ఉన్నది. ఇక్కడే మా ఓట్లు ఉంటా ఉన్నాయి అని చెప్పి మరి రైతు ఎట్లా కాపాడుకోగలుగుతాడు? వాటిని ఎట్లా కాపాడగలుగుతాడు? ఎన్ని రోజులు కాపాడగలుగుతాడు? పైసలు 24 గంటలు రైతుకి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓ వారం రోజులు, 10 రోజులు, 15 రోజులలో రైతుకు పైసలు ఇచ్చిన నో ప్రాబ్లం. కానీ అవి అయితే రైతు దగ్గర నుంచి మనం తీసుకొని ఇగో ఇంత అయిందా అని చెప్పి ఆయనకి స్లిప్ ఇస్తే ప్రశాంతంగా నిద్రపోతాడు. అవి ఆయన దగ్గర పెట్టుకుంటే ఏం ప్రయోజనం లేదు, ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం దయచేసి ఇగో ఇప్పటికైనా సరే రైతులకు సంబంధించినటువంటి పథకాలు కానీ, రైతులకు సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని దయచేసి ఆ పథకాలను చిన్న చూపు చూడకుండా, కాకపోయింది ఇంకా కొంచెం దాన్ని పర్సంటేజ్ పెంచి, ఎందుకు కాలేదు, ఎంతమందికి ఆగిపోయింది, ఎందుకు ఆగిపోయింది, ఎక్కడెక్కడ ఆగిపోయింది, ఎక్కడెక్కడ కొనాలా, ఎందుకు స్పీడ్ చేయలేకపోతా ఉన్నాం, వీటన్నిటిని దయచేసి ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రభుత్వం ఆలోచన చేసి రైతులకి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఇగో వాళ్ళకి సజావుగా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తే అప్పుడు రాష్ట్రం చక్కగా అవుతుంది. రైతులు ఏడిస్తే రాష్ట్రం బాగోదు. కాబట్టి ఇప్పటికైనా సరే తెలంగాణ ప్రభుత్వం ఇవ్వట్లేదని చెప్పి మనం చెప్తలేం, ఇయ్యలేదు మొత్తానికని మనం చెప్తలేం. కానీ ఇవ్వాలి 100% అని చెప్తా ఉన్నాం. 100కి 100% ఖచ్చితంగా ఒక్క రైతు కూడా మిస్ కావడానికి వీల్లేదు. అర్హత ఉన్నటువంటి రైతు బీమాకి కానీ, రైతు భరోసాకి కానీ, ఒడ్లు కొనుగోలు కేంద్రం దగ్గర కానీ, రైతు రుణమాఫీ దగ్గర కానీ, ఎక్కడ దగ్గర కూడా రైతు విషయంలో దయచేసి కాంప్రమైజ్ కాకూడదు అని చెప్పి కూడా తెలంగాణ రైతుల పక్షాన మనం తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తా ఉన్నాం.